ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ట్రిక్ 7 గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎప్పటిలాగానే చెప్పేది అనుకోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ కూడా రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు క్వశ్చన్ వచ్చేసి, ఏ వెల్ ఆఫ్ డయామీటర్ 14 మీటర్ ఈస్ డగ్ 15 మీటర్స్ డీప్. ది ఎర్త్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఈవెన్లీ టు ఫార్మ్ సర్క్యులర్ ఎంబాంక్మెంట్ ఆల్ అరౌండ్ ద వాల్ ఆఫ్ విడ్త్ 7 మీటర్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ఎంబాంక్మెంట్. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఐబీపీఎస్ క్లర్క్స్ నుంచి పీఓస్, అలాగే ఎస్ఓస్ అండ్ ఎస్బీఐ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, అలాగే ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్, ఎల్ఐసి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అండ్ యూపీఎస్సి ఈవెన్ సీసాట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే క్వశ్చన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4th ఎక్సర్సైజ్ మెన్సురేషన్లో 4th ప్రాబ్లం అయి ఉంటుంది. అంటే 10.4లో 4th ప్రాబ్లం. సో 10thలో చేసేటప్పుడు ఎలా చేస్తాం, అదే ఎగ్జామ్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళం మనం ఎలా చేస్తాం అనేది రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్వశ్చన్కి మనం చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి, డయామీటర్ ఇచ్చాడు 14 మీటర్ అని. డయామీటర్ వచ్చేసి 14 మీటర్స్. సో రేడియస్ ఏమైంది, హాఫ్ ఆఫ్ ద డయామీటర్ అంటే 7 మీటర్స్ అవుతుంది. సో 22/7 ఇంటూ ఆర్ అంటే 7 × 7, ఆర్ స్క్వేర్ అంటే 7 × 7. హెచ్ అంటే హైట్ ఎంత ఇచ్చాడు, 15 మీటర్స్ డీప్ అన్నాడు. 15 మీటర్స్ వచ్చేసి హైట్ అవుతుంది డీప్. ఇది 15 మీటర్స్. సో ఇది 15 వేసుకుందాం. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది, రైట్. సో మనకు వాల్యూమ్ వచ్చేసి 2310 మీటర్ క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏ వెల్ ఆఫ్ డయామీటర్ 14 మీటర్స్ అన్నాడు. అంటే ఇగో ఇది డయామీటర్, ఇది 14 మీటర్స్, ఇది వచ్చేసి 14 మీటర్ డయామీటర్. సో అంటే రేడియస్ అంటే హాఫ్ నుంచి వచ్చేది ఇది డయామీటర్, ఇది 7 మీటర్స్ అవుతుంది. 7 మీటర్స్. ఓకే. The earth taken out of it has been spread evenly to form circular embankment all around the wall of width 7 meter అన్నాడు. దానికంటే ముందు డీప్ 15 మీటర్స్ అన్నాడు. అంటే ఇలా బావి లోపల దువ్వినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏమైందంటే ఇది మొత్తం హైట్ ఎంత అంటే 15 మీటర్స్. ఇది హెచ్ అవుతుంది, అది తీసుకున్నాం ఆల్రెడీ. సో ఈ బావి దువ్వినప్పుడు తీసిన మట్టి అంతా ఇలా వేస్తే పక్కన ఇట్లా పడింది అనమాట. ఈ విడ్త్ ఎంత ఉందంటే 7 మీటర్స్ అని ఇచ్చాడు, ఇది 7 మీటర్స్ అని ఇచ్చాడు. సో స్ప్రెడ్ ఎంటీ టు ఫార్మ్ సర్క్యులర్ ఎంబాంక్మెంట్ ఆల్ అరౌండ్ ద వాల్ విడ్త్ 7 మీటర్స్ అన్నాడు. అంటే ఇక్కడ రేడియస్ 7 మీటర్స్ అండ్ ఇటువైపు బయట పడేసిన మట్టి అది 7 మీటర్స్ వరకు స్ప్రెడ్ అయింది. హైట్ వచ్చేసి అంటే డెప్తే హైట్ అంటే 15 మీటర్స్ అన్నట్లు. ఇక్కడ ఎంబాంక్మెంట్ అనేది చెప్పేది ఏంటంటే ఇది ఏదైతే మట్టి పక్కన పడుతుందో ఆ గట్టు ఏదైతే ఫామ్ అవుతుందో అది ఎంబాంక్మెంట్. ఇక్కడ ఎంబాంక్మెంట్ సంగతి చూద్దాం. ఎంబాంక్మెంట్లో క్యాపిటల్ ఆర్స్ స్మాల్ ఆర్స్ ఉన్నాయి. సో క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి, 7 + 7 అంటే ఈ రెండు వచ్చింది కదా, ఇది 7 రేడియస్, ఈ బయట అవుటర్ కూడా వచ్చేసి 7 ఉంది కాబట్టి 7 + 7 వచ్చేసి 14 మీటర్స్. ఇది క్యాపిటల్ ఆర్. అండ్ స్మాల్ ఆర్ అంటే ఇన్నర్ రేడియస్ ఏదైతుందో 7 మీటర్స్ అది అవుతుంది. సో మనకు ఈ బిగ్ సర్కిల్ నుండి స్మాల్ సర్కిల్ తీసేస్తున్నాం కదా, ఎంబాంక్మెంట్ ఎంత ఏరియా అని తెలిసేది. సో ఏరియా ఆఫ్ embankment is equals to pi r square minus small pi r square. సో pi r square minus small pi r square అంటే పై కామన్ తీసారనుకోండి, r square minus r square ఉంటుంది. సో పై అంటే తెలుసు 22/7, r square అంటే 14 square minus 7 square. సో దీని ఎలా రాసుకోవచ్చు, 22/7 ఇంటూ a square minus b square అంటే a + b ఇంటూ a - b అంటే 14 + 7 ఇంటూ 14 - 7 వేసుకుందాం. సో 22/7 ఇంటూ 14 + 7 21 ఇంటూ 14 - 7 7 7 క్యాన్సిల్ అవుతుంది. సో 7 క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఏంటి అంటే 462 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎంబాంక్మెంట్ చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఎంబాంక్మెంట్ is equals to base area into height.
బేస్ ఏరియా ఇంటూ హైట్. సో వాల్యూమ్ ఆఫ్ ఎంబాంక్మెంట్ అంటే మనకు వచ్చింది ఆల్రెడీ 2310 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ ఏరియా అంటే ఇప్పుడు వచ్చింది కదా 462 మీటర్ స్క్వేర్ ఇంటూ హైట్ కదా కనుక్కోమంటుంది, హైట్ని కనుక్కుంటున్నాం. సో ఇప్పుడు హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2310/462 అవుతుంది. క్యాన్సిల్ చేసి చూద్దాం 2తో. 2 2s are 2 3s are 2 1s are. సో ఇదేమవుతుంది 2 1s are 2 1s are 2 5s are 2 5s are అవుతుంది. సో 231 1s 231 5s 1155 అవుతుంది. సో 5 మీటర్స్ అవుతుంది, 5 మీటర్స్. సో హైట్ వచ్చేసి 5 మీటర్. ఈ హైట్ దేనిది అంటే ఎంబాంక్మెంట్ హైట్, అడిగిందే అది కదా, ఎంబాంక్మెంట్ హైట్. ఇది ఎంబాంక్మెంట్ హైట్. ఇది ఫ్రెండ్స్ 10th ఉన్నటువంటి క్వశ్చన్ మనం ప్రాసెస్ ప్రకారం చేస్తే నియర్లీ 1 పేజ్ టు 1.5 పేజ్ పడుతుంది. ఇదంతా చేయకుండా 2 సెకండ్స్లో కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇదే ప్రాబ్లం చాలాసార్లు వచ్చింది. ఒకవేళ వస్తే ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. ఒకటే సింపుల్ ఫార్ములా, ఏం లేదండి, ఆ ఫార్ములా r²h/w ఇంటూ w ప్లస్ డీని యూజ్ చేస్తే చాలు. r²h/w ఇంటూ w ప్లస్ డి. ఇక్కడ r అంటే రేడియస్ తెలిసిందే, హెచ్ అంటే హైట్ అది తెలిసిందే, w అంటే విడ్త్ ఇచ్చాడు కదండి విడ్త్, అండ్ డి అంటే డయామీటర్. సో ఇచ్చినవన్నీ ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకున్నారు అనుకోండి. r² అంటే r అంటే రేడియస్, డయామీటర్ ఇచ్చాడు 14 అని, రేడియస్ ఏమవుతుంది 7 ఉంటుంది. 7 × 7 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ 15 అంటే డెప్త్ హైట్ అంటే, సో 15 ఇంటూ అది అయిపోయింది బై w అంటే విడ్త్ ఎంత ఇచ్చాడు 7 అని ఇచ్చాడు, అండ్ విడ్త్ ప్లస్ డయామీటర్ 7 ప్లస్ డయామీటర్ వచ్చేసి 14. సో ఇప్పుడు చూద్దాం 7 × 15 బై 7 × 21 అండి. 7 క్యాన్సిల్ చేద్దాం. 7 1s are 7 3s are 3 1s are 3 5s are. సో 5 మీటర్స్. చూడండి ఒకటే ఒక సెకండ్లో ఆన్సర్ వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 10.4లో 4th ప్రాబ్లం. చాలాసార్లు చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వచ్చింది, అండ్ 10th వాళ్ళకి ప్రాసెస్ ప్రకారం చెప్పడం జరిగింది. ఇప్పుడు అలాగే ట్రిక్ యూజ్ చేసి 1 సెకండ్లో 2 సెకండ్స్లోనే ఎలా చేయొచ్చో కూడా చెప్పాను. ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఇలాంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ కూడా రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.